మన డిజిటల్ వరల్డ్ ఒక పెద్ద టెక్నాలజీ మార్పు అంచనుంది. అయితే ఈ మార్పు మన డిజిటల్ ఆస్తుల భవిష్యత్తుకు ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా తీసుకొస్తోంది. సో ఈరోజు మనం ఈ ప్రమాదమేంటి, మరి దాన్ని ఎదుర్కోవడానికి వస్తున్న ఒక సొల్యూషన్ ఏంటో వివరంగా చూద్దాం. సరే, ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం. మనం ఎంతో విలువైనవిగా చూసే డిజిటల్ ఆస్తులు ఒక్కసారిగా వాటి వాల్యూ మొత్తం పోతే పరిస్థితేంటి? ఇది కేవలం ఊహ కాదు. రాబోతున్న టెక్నాలజీ మార్పులు దీన్ని ఒక నిజమైన ప్రమాదంగా మారుస్తున్నాయి. ఈ ప్రమాదానికి అంతటికీ కారణం క్వాంటమ్ కంప్యూటింగ్. ఇదొక కొత్త, సూపర్ పవర్ఫుల్ కంప్యూటింగ్ సిస్టమ్. మామూలు కంప్యూటర్లు అసలు సాల్వ్ చేయలేని కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా ఇది చాలా ఈజీగా, ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తుంది. ఈ అసాధారణమైన పవరే మన డిజిటల్ సెక్యూరిటీకి పెద్ద ముప్పుగా మారింది. సరే, అసలు ఈ క్వాంటమ్ ముప్పు ఎంత సీరియస్గా ఉందో కొంచెం వివరంగా చూద్దాం. మన దగ్గరున్న ఇప్పటి సెక్యూరిటీ సిస్టమ్స్ ఫ్యూచర్లో ఎందుకు పనిచేయవు? సింపుల్గా చెప్పాలంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ. దీని కంప్యూటింగ్ పవర్ మన ఊహ కూడా అందదు. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ దీని డెవలప్మెంట్ని ఇంకా స్పీడ్ చేస్తోంది. అంటే ఈ ప్రమాదం మనం అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా మన ముందుకు రాబోతోంది. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక డిజిటల్ అసెట్ సెక్యూరిటీని బ్రేక్ చేయగలిగితే దానిమీద ఎవరికీ నమ్మకం ఉండదు. ఆ నమ్మకం లేనప్పుడు దానికిక విలువ ఎలా ఉంటుంది? దాని బేసిక్ వాల్యూనే కోల్పోతుంది కదా. ఈ ప్రమాదం ఎప్పుడో వస్తుందని అనుకోవద్దు. టైం చాలా వేగంగా అయిపోతోంది. అందుకే మన నెక్స్ట్ సెక్షన్ పేరు క్రిప్టోకు టిక్ టిక్ మంటున్న గడియారం. ఇదేదో నేను చెబుతున్న మాట కాదు. స్వయంగా గూగుల్ లాంటి పెద్ద టెక్ కంపెనీ హెచ్చరిస్తోంది. వాళ్ల రిపోర్ట్ ప్రకారం బిట్ కాయిన్ లాంటి చాలా పెద్ద క్రిప్టోకరెన్సీల సెక్యూరిటీ కూడా డేంజర్లో ఉంది. గూగుల్ ఒక స్పెసిఫిక్మైన సంవత్సరం కూడా చెప్పింది. అదేంటంటే 2029. క్రిప్టో ప్రాజెక్టులు క్వాంటమ్ రెసిస్టెంట్ సొల్యూషన్స్ అమలు చేయడానికి ఇదే డెడ్లైన్ అన్నమాట. అంటే మన చేతుల్లో కేవలం కొన్ని సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. సరే, ప్రాబ్లం గురించి చూశాం కదా, ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఇంటర్లింక్ ఒక చాలా ప్రోయాక్టివ్, ఫ్యూచరిస్టిక్ అప్రోచ్తో ముందుకెళ్తోంది. ప్రమాదం వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేయట్లేదు. వాళ్ల ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్, కొన్ని నెలల ముందే ఒక స్పెషల్ క్వాంటమ్ రీసెర్చ్ టీమ్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ ఫీల్డ్లో ఉన్న బెస్ట్ క్రిప్టోగ్రాఫర్స్ని, ఇంజనీర్స్ని ఒక చోటకు తీసుకొచ్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ అటాక్స్ని తట్టుకునే సెక్యూరిటీని వాళ్ల టోకన్స్ ఫౌండేషన్లోనే బిల్డ్ చేస్తున్నారు. ఇదే ఇంటర్లింక్ ఫాలో అవుతున్న మెయిన్ ప్రిన్సిపల్. సెక్యూరిటీ అనేది ఏదో ప్రాబ్లం వచ్చాక అతికించే బ్యాండేజ్ లాంటిది కాదు. అది ఒక బిల్డింగ్ కట్టేటప్పుడే ఫౌండేషన్లో భాగంగా ఉండాలి. ఇదే వాళ్లను అందరికన్నా భిన్నంగా నిలబెడుతోంది. అయితే ఇంటర్లింక్ చేస్తున్న ఈ పని మొత్తం డిజిటల్ అసెట్స్ ప్రపంచానికి ఎందుకంత ఇంపార్టెంట్? దీని వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం 3 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. 1, లాంగ్ టర్మ్లో వాల్యూని కాపాడుకోవాలనుకునే ఏ అసెట్కైనా క్వాంటమ్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా ఉండాలి. 2, ఇది ఏదో ఒక ఎక్స్ట్రా ఫీచర్ కాదు, ఇది బేసిక్ రిక్వైర్మెంట్. ఇక 3, వీళ్ళు నిస్ట్ అంటే అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ వాళ్లు సెట్ చేసిన గ్లోబల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నారు. ఇది వాళ్ల కమిట్మెంట్ని చూపిస్తోంది. సరే, మార్కెట్లో ఉన్న వేరే ప్రాజెక్ట్స్కి ఇంటర్లింక్కి అసలు తేడా ఏంటి? వాళ్లు డిజిటల్ యాసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక కొత్త స్టాండర్డ్ని ఎలా క్రియేట్ చేస్తున్నారో చూద్దాం. ఈ తేడాలు చూడండి. రీసెర్చ్ విషయానికొస్తే చాలామంది ప్రమాదం వచ్చేదాకా వెయిట్ చేస్తారు, కానీ ఇంటర్లింక్ అలా కాదు, ముందుగానే రీసెర్చ్ చేస్తోంది. సెక్యూరిటీ విషయంలో ఇతరులు తర్వాత యాడ్ చేస్తే, ఇంటర్లింక్ ఫౌండేషన్లోనే బిల్డ్ చేస్తోంది. ఇక వాళ్ల ఎసెట్స్ని ఏదో ఎక్స్పెరిమెంటల్ టోకన్స్లా కాకుండా ఫ్యూచర్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రేడ్ అసెట్స్గా చూస్తున్నారు. ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇంటర్లింక్ లక్ష్యం ఏదో ఈరోజు రేపటి మార్కెట్ గెయిన్స్ కాదు, రాబోయే క్వాంటమ్ యుగం కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడం. ఈ ఒక్క మాట చాలు వాళ్ల విజన్ ఏంతో అర్థం చేసుకోవడానికి. వాళ్ల ఫోకస్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ మీద కాదు, ఒక లాంగ్ టర్మ్, స్టేబుల్ ఫ్యూచర్ని నిర్మించడం మీద ఉంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, రాబోయే క్వాంటమ్ యుగంలో డిజిటల్ ఆస్తులు నిలబడాలంటే వాటికొక స్ట్రాంగ్ సెక్యూరిటీ షీల్డ్ కావాలి. ఇంటర్లింక్ సరిగ్గా ఆ సెక్యూరిటీ లేయర్ని నిర్మిస్తోంది. మరి ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకురాబోయే ఈ కొత్త ఫ్యూచర్కి మన డిజిటల్ వరల్డ్ నిజంగా సిద్ధంగా ఉందా?
ఇది మనమందరం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం.